హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి టెట్ మోడల్ పేపర్లోని సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్. స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. ఆప్షన్ 1, టీచింగ్ ఇన్ స్మాల్ గ్రూప్స్, చిన్న సమూహాల్లో బోధన, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కృత్యాధార అభ్యసనం, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, కార్యక్రమాయుత బోధన, హోల్ క్లాస్ టీచింగ్, మొత్తం తరగతి బోధన. రైట్ ఆన్సర్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, కార్యక్రమాయుత బోధన, ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్, aptitude of a child in mathematics and its general intelligence are very high, but its level of aspiration with regard to achievement is low. The possibility of achievement in mathematics of the child in relation to his ability will be. ఒక పిల్లవాడి గణిత సామర్థ్యం మరియు ప్రజ్ఞ చాలా ఎక్కువ, కానీ ఆ పిల్లవానికి సాధన పట్ల ఉన్న కాంక్ష స్థాయి తక్కువ. ఈ పిల్లవాని సామర్థ్యాలతో పోల్చితే గణితంలో అతనికి సాధన ఇలా ఉంటుంది. ఆప్షన్ 1, యావరేజ్ అంటే సగటు. ఆప్షన్ 2, అన్ప్రెడిక్టబుల్, ప్రాగుర్తీకరించలేము. ఆప్షన్ 3, లో, తక్కువ. ఆప్షన్ 4, హై, ఎక్కువ. రైట్ ఆన్సర్ ఈస్ ఎక్కువ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెన్ టీచింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ families, it is correct to assume that. ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా భావించడం సరైనది. ఆప్షన్ 1, నథింగ్ ఈజ్ లాస్ట్ వెన్ ద చైల్డ్స్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆర్ నాట్ రీఇన్ఫోర్స్డ్ ఎట్ స్కూల్ బికాస్ దే విల్ బీ మెయింటైన్ ఎట్ హోమ్. బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్బలం అందించకపోయినా నష్టం లేదు, ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి. అండ్ సెకండ్ ఆప్షన్, లింగ్విస్టికల్లీ డిఫరెంట్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేషనల్లీ డిలేడ్. బహుభాషా పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు. థర్డ్ ఆప్షన్, చిల్డ్రన్ విల్ గివ్ అప్ దేర్ ప్రీవియస్ లాంగ్వేజ్ కల్చర్ ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ దట్ ఆఫ్ ద న్యూ. కొత్తదానిని అలవాటు చేసుకోవడానికి గాను పిల్లలు పూర్వ భాషను సంస్కృతిని వదిలివేస్తారు. ఫోర్త్ ఆప్షన్, ప్రొఫిషియన్సీ ఇన్ వన్ లాంగ్వేజ్ కెన్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఎ సెకండ్. సో లాంగ్వేజ్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎంకరేజ్ టు బీ బైలింగ్వల్. ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకున్నటలో ఉపయోగపడుతుంది, కాబట్టి పిల్లల్లో ద్విభాష ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు అనేవి మెరుగవుతాయి. రైట్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బిఫోర్ టేకింగ్ ఆఫ్ టీచింగ్ దెర్ ఈస్ నీడ్ టు టేక్ అప్. బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. అసెస్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అభ్యసనను అంచనా వేయుట. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అభ్యసన కొరకు అంచనా వేయుట. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. అభ్యసనను అంచనా వేయడం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. రైట్ ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ 2, అభ్యసన కొరకు అంచనా వేయుట, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. వెన్ వి సే ఏ చైల్డ్ థింకింగ్ ఈజ్ లెస్ అబ్స్ట్రాక్ట్ దాన్ అడల్ట్స్, వి మీన్ దట్. వయోజనుల ఆలోచన కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశ్యం. ఆప్షన్ 1, చిల్డ్రన్ యూజ్ ఫ్యూయర్ జనరలైజేషన్, కేటగిరీస్ అండ్ ప్రిన్సిపల్స్. పిల్లలు తక్కువ సాధారణీకరణాలు, వర్గీకరణాలు, సూత్రాలను ఉపయోగిస్తారు. అడల్ట్స్ బేస్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ మోర్ ఆన్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అండ్ టాంగిబుల్ సెన్సేషన్స్. వయోజనులు ప్రపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. చిల్డ్రన్ యూస్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ జనరలైజేషన్స్. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలు ఉపయోగిస్తారు. చిల్డ్రన్ యూస్ మోర్ ప్రిన్సిపల్స్ బట్ రిక్వైర్ ఫ్యూయర్ జనరలైజేషన్స్. పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు, కానీ వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి.
The right answer is option 1. Next, sixth question. A student of class 6th is not able to decide between continuing or leaving the studies because the play and friends at school are attractive but teachers are not. The type of conflict the student is facing is. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పాఠశాలలోని ఆటలు స్నేహితుల ఆకర్షణగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల ఆకర్షణ లేకపోవటం వలన చదువును కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటి? ఆప్షన్ 1 అవాయిడెన్స్ పరిహారం, యాక్సెప్టెన్స్ రిజెక్షన్, అనుమతించుట నిరాకరించుట, అప్రోచ్ ఉపగమన అప్రోచ్ అవాయిడెన్స్ ఉపగమ పరిహార. రైట్ ఆన్సర్ ఈస్ 4. ఉపగమన పరిహార, అప్రోచ్ అండ్ అవాయిడెన్స్. Next, 7th question. A student of class 8th got habituated to study only to gain reward. This is an example for 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దీనికి ఉదాహరణ. బోత్ ఎస్ఆర్ అండ్ ఆర్ఎస్ కండిషనింగ్ థియరీస్. ఎస్ఆర్ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతాలు. ఆపరెంట్ కండిషనింగ్ థియరీ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఎస్ఆర్ కండిషనింగ్ థియరీ ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతం ఆర్ఎస్ కండిషనింగ్ థియరీ. రైట్ ఆన్సర్ ఈస్ 3. ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం ఎస్ఆర్ కండిషనింగ్ థియరీ. నెక్స్ట్, 8th క్వశ్చన్. ద పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ విచ్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ద డైలమా ఆఫ్ బీయింగ్ ఎ చైల్డ్ ఆర్ ఎన్ అడల్ట్. పిల్లవాని వలన లేదా వయోజనుల వల్ల ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ. ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 అడల్ట్హుడ్ వయోజన దశ. ఆప్షన్ 3 లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 అడాలసెన్స్ కౌమార దశ. రైట్ ఆన్సర్ ఈస్ కౌమార దశ అడాలసెన్స్. Next, 9th question. According to the National Curriculum Framework 2005, teaching is for జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధనా ఉద్దేశం ప్రొవైడింగ్ ద రైట్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్ విద్యార్థులకు సరియైన జ్ఞానంను అందించడం. ఆప్షన్ 2 మేకింగ్ చైల్డ్ అచీవ్ ఎబో ఇట్స్ ఎబిలిటీస్ శిశువు తన సామర్థ్యాల కన్నా ఎక్కువ సాధించినట్లు చేయడం. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన నిర్మాణం. ప్రిపేరింగ్ ద స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామినేషన్ విద్యార్థులను పరీక్షలకు తయారు చేయుట. ద రైట్ ఆన్సర్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. 10th క్వశ్చన్. ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10th score 20% of marks in annual examination which is less than his abilities. It is an example for. ఒక 10వ తరగతి విద్యార్థి వార్షిక పరీక్షలో 20% మార్కులు సాధించాడు. అది అతని సామర్థ్యం కంటే తక్కువ. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 అండర్ అచీవ్మెంట్ తక్కువ సాధన. బోత్ పూర్ అండ్ లో అచీవ్మెంట్ అల్ప మరియు నిమ్న సాధన. పూర్ అచీవ్మెంట్ అల్ప సాధన. లో అచీవ్మెంట్ నిమ్న సాధన. రైట్ ఆన్సర్ ఈస్ అండర్ అచీవ్మెంట్. 11th క్వశ్చన్. నాన్ వర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్ష వీరికి ఉపయోగించవచ్చును. ఆప్షన్ 1 లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్ అక్షరాస్యులకు మరియు నిరక్షరాస్యులకు. ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ వయసుతో సంబంధం లేకుండా అందరికీ. ఇల్లిటరేట్స్ ఓన్లీ నిరక్షరాస్యులకు మాత్రమే. చిల్డ్రన్ ఓన్లీ పిల్లలకు మాత్రమే. రైట్ ఆన్సర్ ఈస్ 11-2. 12th క్వశ్చన్. ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్
రిలేషన్ టు మెమొరీ ఈజ్. స్మృతిని సంబంధించి కింది వాటిలో సరి అయినది. రీకాల్ అండ్ రికగ్నైజేషన్ ఆర్ ఈక్వల్. పునఃస్మరణ గుర్తింపు సమానం. రికగ్నైజేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డబుల్ ఆఫ్ రీకాల్. గుర్తింపు పునఃస్మరణకు సరిగ్గా రెండింతలుగా ఉంటుంది. రీకాల్ ఈజ్ గ్రేటర్ దాన్ రికగ్నైజేషన్. గుర్తింపు కంటే పునర్నిర్మాణం మిన్న. రికగ్నైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రీకాల్. పునఃస్మరణ కన్నా గుర్తింపు మిన్న. రైట్ ఆన్సర్ ఈజ్ 4. Next 13th question. The Right of Children to Free and Compulsory Education Act 2009 is applicable to the ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం 2009ని వర్తింపు. ఆప్షన్ 1 ఓల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ని మినహాయించి భారతదేశం మొత్తానికి. ఓల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రం మినహాయించి భారతదేశం మొత్తానికి. ఓల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ యూనియన్ టెరిటరీస్. కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి భారతదేశం మొత్తానికి. రైట్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఏ క్లాస్ రూమ్ టీచర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్టడీ హ్యాబిట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆన్ దేర్ అచీవ్మెంట్. ఇన్ ది స్టడీ అచీవ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్. ఒక తరగతి గది ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావంను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచినారు. ఈ అధ్యయనంలో పిల్లల సాధన డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం, డ్యూయల్ వేరియబుల్ ద్విచరం, ఇంటర్ఫియరెన్స్ వేరియబుల్ జోక్యచరం, ఇండిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చరం. Right answer is 1. Dependent variable. An example of classical condition is. సాంప్రదాయక నిబంధనానికి ఉదాహరణ. పిజియన్ పీప్స్ ఎట్ కీ ఫర్ ఫుడ్ డెలివరీ. పావురాలకు ఆహారం విడుదల కోసం కీని ముక్కుకు కొట్టడం. డాగ్స్ లెర్న్ హెల్ప్లెస్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్. విద్యుద్ఘాతం నుండి కుక్కలను అసహాయతను నేర్చుకొనుట. ర్యాట్ ప్రెసెస్ లివర్ ఫర్ డెలివరీ ఆఫ్ ఫుడ్. ఆహారం కోసం ఎలుక మీట నొక్కడం. డాగ్స్ లెర్న్స్ టు సలైవా ఆన్ హియరింగ్ బెల్. కుక్క గంట మూతకు లాలాజలాన్ని స్రవించడం నేర్చుకొనుట. సాంప్రదాయక నిబంధనకి ఉదాహరణ ఏంటి ఇక్కడ? ఆన్సర్ 4. కుక్క గంట మూతకు లాలాజలాన్ని స్రవించడాన్ని నేర్చుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. పాజిటివ్ యాటిట్యూడ్ ఎమాంగ్ ద హై స్కూల్ స్టూడెంట్స్ టువర్డ్స్ లెర్నింగ్. ఉన్నత పాఠశాల విద్యార్థులలో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి. ఆప్షన్ 1 ఈజ్ కాన్స్టాంట్ స్థిరంగా ఉంటుంది. కెన్ బి ఇన్కల్కేట్ యూనిఫామ్లీ ఏకరీతిగా అలవర్చుకోవచ్చును. కెన్ బి ఇన్కల్కేట్ అలవర్చుకోవచ్చును. కెనాట్ బి ఇన్కల్కేట్ యాజ్ దే ఆర్ ఆల్రెడీ గ్రో అప్. అలవర్చుకోలేము ఎందుకంటే వారు అప్పటికే ఎదిగినారు కనుక. రైట్ ఆన్సర్ ఈజ్ 3. అలవర్చుకోవచ్చును. కెన్ బి ఇన్కల్కేట్. అకార్డింగ్ టు పియాజే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ కింది దశలో జరుగుతుంది. జీన్ పియాజే ప్రకారం ఈ వస్తు స్థిరత్వం అనేది ఏ దశలో ఉన్నప్పుడు జరుగుతుంది? ఆప్షన్ 1 కాంక్రీట్ ఆపరేషనల్ మూర్త ప్రచాలక దశ. ఫార్మల్ ఆపరేషనల్ అమూర్త ప్రచాలక. సెన్సరీ మోటార్ ఇంద్రియ చాలక. ప్రీ ఆపరేషనల్ పూర్వ చాలక. రైట్ ఆన్సర్ ఈస్ సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ 18th క్వశ్చన్. ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ గ్రామర్ వాజ్ అపోజ్డ్ బై. సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధనకు వ్యతిరేకించిన వారు. చోమ్స్కీ, థాండైక్, పాల్వోవ్ అండ్ స్కిన్నర్. రైట్ ఆన్సర్ ఈజ్ చోమ్స్కీ. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ టీచింగ్. ఈ కింది వాణిలో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఆప్షన్ 1 మేకింగ్ ద చిల్డ్రన్ అండర్స్టాండ్ వేరియస్ కాన్సెప్ట్స్. వివిధ భావనలను పిల్లలు అవగాహన చేసుకునేటట్లు చేయుట.
క్రియేటింగ్ అవేర్నెస్ ఎమాంగ్ స్టూడెంట్స్, పిల్లల జాగృతం చేయుట. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణం. అండర్స్టాండింగ్ లెర్నర్, అభ్యాసకుని అవగాహన చేసుకొనుట. అండర్స్టాండింగ్ ద లెర్నర్, అవగాహన చేసుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనైట్, ఈ కింది వాటిలో స్వంత సిద్ధం. యాటిట్యూడ్ వైఖరి, మోటివేషన్ ప్రేరణ, ఇంట్రెస్ట్ అభిరుచి, ఆప్టిట్యూడ్ సహజ సామర్థ్యం. స్వతసిద్ధం ఏంటి ఇక్కడ? సహజ సామర్థ్యం. ఇనేట్ అనేది ఏంటి? సహజ సామర్థ్యం. కాజ్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీ, అభ్యసన వైకల్యానికి కారణాలేంటి? ఆప్షన్ 1 లో మెంటల్ ఎబిలిటీ, తక్కువ మానసిక సామర్థ్యం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎమాంగ్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్, ఉపాధ్యాయులలో ఉపాధ్యాయ బోధకులకు జ్ఞానలేమి. ఆర్గానిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంగిక మరియు పరిసరాల కారణాలు. అల్పబోధన బోధన ఉపకరణాలు. పూర్ టీచింగ్ అండ్ టీచింగ్ ఎయిడ్స్. రైట్ ఆన్సర్ ఈస్ organic and environmental factors. Next question number 22. One of the following is essential for learning skill under psychomotor domain. మానసిక చలన రంగంలో నైపుణ్యంకు అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది. ఆప్షన్ 1 హై లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ, ఉన్నత స్థాయి బౌద్ధిక సామర్థ్యం. ప్రాక్టీస్ అభ్యాసం, క్రియేటివిటీ సృజనాత్మకత, రివార్డ్ బహుమానం. రైట్ ఆన్సర్ ఈస్ ప్రాక్టీస్, అభ్యాసం. నెక్స్ట్ 23. ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 1 who is punished by teacher develop fear towards all teachers. This is an example of. ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరు ఉపాధ్యాయుల పట్ల భయము పెంపొందించుకుంటాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 కాగ్నిటివ్ థియరీ, 2 సోషల్ లెర్నింగ్ థియరీ, 3 కండిషనింగ్ థియరీ, 4 గెస్టాల్ట్ థియరీ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కండిషనింగ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల ఉద్వేగ వికాసము పెంపొందించడానికి ఇది సరి అయిన పరిసరం. ఆప్షన్ 1 పర్మిసివ్ అనుమతించే, ఇండిఫరెంట్ ఉదాసీనమైన, డామినెంట్ ప్రబలమైన, అకామిడేటివ్ అనుకూలమైన. ద రైట్ ఆన్సర్ ఈజ్ అనుకూలమైన, అకామిడేటివ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వైగోట్స్కీ సోషియో కల్చర్ థియరీ సజెస్ట్ దట్ ఏ చిల్డ్రన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఆర్ గైడెడ్ బై. శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది. ఆప్షన్ 1 నైదర్ అదర్ చిల్డ్రన్ నార్ అడల్ట్స్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్స్. ట్యూటర్స్ పాత్ర వహించే వయోజనులు పిల్లలు కానివారు. పేరెంట్స్ ఓన్లీ, తల్లిదండ్రులు మాత్రమే. అదర్ చిల్డ్రన్ ఇతర పిల్లలు. ట్యూటర్ల అడల్ట్స్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్స్, ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు. రైట్ ఆన్సర్ ఈస్ ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు, అడల్ట్స్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఆఫ్టర్ టీచింగ్ అన్ ఇనిషియల్ లెసన్ ఆన్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఏ టీచర్ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ దేర్ ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు మాస్టర్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. The teacher main role during the first practice session should be to. భిన్నాల సంకలన పాఠం బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులకు మొదటి అభ్యాస సెషన్లో పాల్గొనజేశారు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యత సాధించుటకు మొదటి అభ్యాస సెషన్లో ఉపాధ్యాయుడు పాత్ర ఏమిటి? విద్యార్థుల సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట. ఆప్షన్ 2 నైపుణ్యాల అభ్యసన ప్రాధాన్యతను పునరాలోచన చేయుట. విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించుట. కఠినమైన సమస్యలను ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులకు సవాల్ చేయుట. రైట్ ఆన్సర్ ఈస్ 3 విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించుట. నెక్స్ట్ 27.
A child with good speaking skills has very poor handwriting. This is suitable for explaining one of the following concept. బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగా లేని శిశువు ఇది ఈ కింది వాణిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. ఆప్షన్ 1 ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్తి అంతర్గత వైక్య భేదాలు. ఇంటర్ క్లాస్ డిఫరెన్సెస్ వ్యక్తాంతర తరగతి భేదాలు. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్త్యాంతర వైయక్తిక భేదాలు. ఇంటర్ పర్సనల్ డిఫరెన్సెస్ వ్యక్తిగత భేదాలు. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ 28. In order to develop the social development among the learners, teachers should know the అభ్యాసకులలో సాంఘికాభివృద్ధి పెంపొందించుటకు ఉపాధ్యాయుడు తెలిసి ఉండవలసింది. ఆప్షన్ 1 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నర్స్ అభ్యాసకుల నిష్పాదన. పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నర్స్ అభ్యాసకులకు వ్యక్తిగత అభిరుచులు. ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్స్ అభ్యాసకుల శారీరక అభివృద్ధి. లెర్నర్స్ ఇన్ ఆల్ దేర్ ఆస్పెక్ట్స్ అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు. 28 అభ్యాసకులకు చెందిన అన్ని అంశాల గురించి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసి ఉంటుంది. లెర్నర్స్ ఈ ఆల్ దేర్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్స్ ఇన్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ పరిశోధనాధార అభ్యాసనలలో అభ్యాసకుని భాగస్వామ్యం ఇలా ఉంటుంది. ఆప్షన్ 1 డిపెండెంట్ పరాధీనంగా. ఆప్షన్ 2 యాక్టివ్ క్రియాత్మకంగా. ఆప్షన్ 3 పాసివ్ నిష్క్రియాత్మకంగా. ఆప్షన్ 4 ఎయిదర్ పాసివ్ ఆర్ యాక్టివ్ నిష్క్రియాత్మకంగా లేదా క్రియాత్మకంగా. రైట్ ఆన్సర్ ఈజ్ యాక్టివ్ క్రియాత్మకంగా.